హలో అండి, నమస్తే అందరికీ. ఇప్పుడు వర్షాలు మనకి బాగా పడుతున్నాయి కదండి. ఈ రోజు నుంచి మంచిగా తుఫాను చెప్తున్నారు, బాగా పడిద్ది. తీరం దాటే సమయంలో బాగా గాలులు ఎక్కువ 70-80 నుంచి 110, 120 వేగంతో, కిలోమీటర్ల వేగంతో గాలి వస్తుందంటున్నారు. మరి అందరూ జాగ్రత్తగా ఉండాలి. మొక్కలు పెంచుకునే వాళ్ళకి మిద్దె మీద మొక్కలు చాలా జాగ్రత్తగా అపురూపంగా పెంచుకుంటున్నాం కదండి. అట్లాంటి మొక్కలకి కొన్ని ఒరుగుతుంటాయి. నేను మొన్న ఒక జామ చెట్టు ఒరిగితే ఇటుకరాళ్ళు పెట్టి చూపించాను కదండి. ఇప్పుడు కొన్ని మొక్కలు ఏంటంటే ఒకదాని అమ్మటి ఒకటి పెట్టుకున్నాము. నేను అట్లానే పెట్టుకున్నానండి. నా మొక్కలను అయితే కొంచెం పెద్దవన్నీ ఒక చోట, చిన్నవన్నీ ఒక చోట పెట్టుకున్నాను. ఒకదానికి ఒకటి ఆపు ఉంటే గాలి కొట్టినా కూడా కొమ్మలు అది వరకుండా అట్లా ఉంటాయని దానికి ఆపు లేక జామ చెట్టుకి మనం ఒరిగింది. ఇంకా దానికి రాళ్ళు పెట్టేశాను, చూశారు కదా. ఇది ఇప్పుడు అరటి మొక్క. ఇప్పుడు నేను పొద్దున్నే పూలు కోసుకున్నానని పైకి వచ్చా. అన్నీ కరెక్ట్గానే పెట్టుకున్నాను. గాలి వచ్చినా ఇబ్బంది ఉండదులే అనుకున్నాను నేను. ఇది చూడండి, కొంచెం మొన్న ఒకసారి ఒరిగింది, కొంచెం మళ్ళీ నిలబెట్టాను దాన్ని. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఒరిగింది. దాన్ని ఒక తాడేసి కడదాం అనుకుంటున్నా. ఆ మిగతా మొక్కలన్నీ బాగానే ఉన్నాయి. జల్లు అయితే బాగా వస్తుందండి. కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి మన మొక్కల్ని ఈ తుఫాన్ తాకిడికి నుంచి ఎలా కాపాడుకోవాలి, కొన్ని టిప్స్ మనం చేసుకుంటే మన మొక్కలు మళ్ళీ వర్షానికి సురక్షితంగా ఉంటాయని నేను ఇప్పుడు చెప్తున్నానండి. వర్షం పడుతూనే ఉంది, పూలు కోసుకుందామని వచ్చా. అయితే దీనికి ఒక కర్ర కట్టుకుందామని ఇక్కడ చూడండి, ఈ కర్ర ఒకటి గుచ్చేసి ఇక్కడ తాడు పెట్టి కడతా. ఇట్లాగా ఇదండి, ఇట్లా ఒక తాడు పెట్టి కట్టానంటే ఇంకా మొక్క మంచిగా ఉంటుంది. ఇది కట్టి చూపిస్తానండి. ఇదిగోండి, ఒక తాడు తీసుకొచ్చాను. అది అట్లా లేకపోతే ఒరిగిపోయేదను, ఇక తిరగబడిపోద్ది. ఇంకా ఎక్కువ గాలి కొడితే ఇంకా దానికి అటు ఇటు ఊగుతూ ఉంటుంది కదా. దాన్ని ఇప్పుడు ఆపాలంటే కొంచెం మనం కొన్ని జాగ్రత్తలు అయితే మన మొక్కలకి తీసుకోవాలండి. లేదంటే విరిగిపోతాయి, లేసి ఇట్లా తిరగబడవచ్చు. గాలి అయితే విపరీతంగా వస్తుంది అని చెప్తున్నారు కదా. చూడండి వాతావరణం ఎట్లా ఉందో. నేను త్వరగా పూలు కోసుకొని వెళ్దాము, ఇంకా వర్షం పెద్దది అవుతుంది అని చెప్పి అంటున్నారు కదా అని పైకి వచ్చా. పెందలాడి వచ్చేసరికి ఇంకా అరటి మొక్క చూసేళ్ళకి బాధ వేసింది. అది ఎన్నాళ్ళ నుంచో పెంచుకొని ఇప్పుడు అట్లా పోతే బాధ కదండి. మనకు ఒక్క మొక్క గురించే మనం ఎంత ఆలోచిస్తున్నాము. పొలాల్లో రైతులు పండించిన పంట నీటి పాలు కాకుండా చూడండి అని మన గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు కూడా చాలా జనాలని కాపాడటానికి మెరక ఇళ్ళు తీసుకొని బిల్డింగుల్లో తీసుకురావటం అట్లా చేస్తున్నారు. అందరూ ఎవరికి వాళ్ళమే మనం జాగ్రత్తగా ఉంటే ఇక పైవాడి దయ. అదంతా జల్లు పెద్దది అవుతుందండి. కొంచెం ఇది కట్టి చూపిస్తానండి. ఇదండి, తాడు తీసుకొచ్చా. ఇది అటుకు మళ్ళీ ఉంది కదా, ఇటు తిప్పా. ఎందుకంటే దీన్ని ఇట్లా తీసి ఈ పిల్లర్కి కట్టేద్దామని. ఇదండి, ఇట్లా లేచింది పైకి. దీన్ని మనం ఇట్లా కొంచెం ఇట్లా ఉంచి దీనికి కొంచెం కట్టేసామంటే సపోర్ట్గా ఉంటుంది. దీని నుంచి దీనికి కూడా జాయింట్ చేసి కడతానండి. పడిపోతుంది. ఇవి కొంచెం పర్వాలేదు, బాగానే ఉంటాయి. ఇది ఒక్కటి మొన్న నాటాం కదండి, కొండ మామిడి. దీన్ని కొంచెం ఇట్లా ఆగుతానండి, ఎందుకంటే ఈ చెట్లకి పక్కన ఉంటుంది కదా, కొద్దిగా సపోర్ట్. ఇదిగండి, ఈ చెట్లు అన్నిటికీ జరిపాను. ఇంక ఇంతవరకు బాగానే ఉంటాయి. ఇది ఒక్కటి కట్టేసేస్తా, కట్టి చూపిస్తా. అదేమో అవకాడో మొక్కని కట్టేసాను. ఇదండి, ఇట్లా తాళ్ళేసి కట్టానండి. ఇదండి, ఈ చెట్టుకు కూడా ఇట్లా కట్టి ఈ పిల్లలకి దీనికి కట్టేసానండి. ఇది కూడా ఊగుతూ ఉంటే ఈ పూల మొక్క కూడా కట్టాను దీనికి కూడా.
ఇక మిగతా అన్నీ ఒక రకంగా ఉంటాయిలే అనిపిస్తుంది. ఇంకా అన్నిటికీ చేయలేములే అనిపించింది. జల్లు అయితే పడుతుంది. దీన్ని ప్రోటంటున్నా ఇట్లా మళ్ళీ వర్షం తగ్గిన తర్వాత అండి ఇక ఈరోజు అంతా తెరపీదేమో నాకు తెలిసి. తగ్గితే కనుక ఇంక మళ్ళీ వచ్చి చూసుకోవాలి కుండీలలో నీళ్ళు నిలబడ్డాయా. మాకు కొన్నిట్లో నిలబడుతున్నాయి. అవన్నీ చూసుకొని మళ్ళీ నీళ్ళు వంపేసుకోవటం, మళ్ళీ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇప్పటికే అసలు మొక్కలు బాగానే ఉన్నాయి కానండి మా మొక్కలు, కాకపోతే కొన్నిట్లో నీళ్ళు నిలబడుతున్నాయి. నేను చూసుకుంటున్నాను, ఎప్పటికప్పుడే పైకి వచ్చినప్పుడు నీళ్ళు వంపేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మొక్కలకు కూడా ఒకదానికొకటి ఆపు ఉన్నాయండి. దేవుడి దయ వల్ల మంచిగా ఉండాలని మా మొక్కలన్నింటినీ బ్లెస్సింగ్ చేస్తున్నా. బాబాని కోరుకుంటున్నాను, అన్ని మొక్కలు బాగుండాలి నాయన, వర్షానికి ఇబ్బంది లేకుండా చూడయ్యా అని మనం చేసే ప్రయత్నం మనం చేయాలి, తప్పదు. చూడండి గాలి మొదలైందండి. ఇంకా ఇప్పుడు ఎంత టైము 7 కావస్తుంది, ఉదయాన్నే 7. అది అరటి మొక్కలకి అట్లా కట్టాను. జాగ్రత్తగా ఉండండి అమ్మ ఒకరికొకళ్ళు అని చెప్తున్నా. వీటికైతే ఇబ్బంది లేదండి. కొంచెం నేను ఇక్కడ దీనిలో నీళ్లు నిలబడుతున్నాయి అని చెప్పి గులాబీ మొక్క చెప్పా కదా, మొన్న అయితే పండబెట్టాను. నిన్న ఉదయం అయితే దీన్ని ఇట్లా కొద్దిగా ఉంచి దానికి ఆనిచ్చి పెట్టా. ఇది కూడా నిలబడుతున్నాయని నీళ్లు తవ్వి పెట్టాను, మందార కొమ్మ. ఇంక ఇవన్నీ కొంచెం బాగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను ఈ వీడియో ఇప్పుడే చూసి వీలు చేసుకొని అప్లోడ్ చేస్తాను. ఇది నీళ్ళు ఉంటాయి దీంట్లో, కానీ మొక్క పాడైపోయిందిలేని దీన్ని పట్టించుకోలేదు. కొంచెం పడుతుంటాయి, కారుతున్నాయి. పూలు పోసానండి, కిందకెళ్ళి చూపిస్తానండి. ఓకే అండి, మీ మొక్కలు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ చిన్న వీడియోని అందరూ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఫోన్ కూడా తడిసిపోతుందండి. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి. అన్ని మొక్కలు బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఇంకంతకన్నా మనం ఏం చేయలేము. చేసే వరకు తెలిసిన వరకు చేస్తున్నాను. నేను కూడా మీకు కూడా తెలియజేద్దామని కొంచెం. ఇప్పుడైనా కొంతమంది పైకి వెళ్ళి కొన్ని మొక్కల్ని చూసుకోండి. పూలు అయితే కోసా కొన్ని, అటు పక్క ఉన్నాయి, కిందకి వెళ్ళి చూపిస్తే వర్షం పెద్దదవుతుంది. మళ్ళీ పూలు 2-3 కోసాను ఇక్కడ. ఓకే అండి, వచ్చేస్తుంది అదిగండి వర్షం. ఇదిగండి ఈ మొక్క కూడా ఇట్లా మొన్నట్టుంటే కొంచెం తవ్వి పక్కకు పెట్టుకున్నా, ఎండ గాలి తగిలిద్దులేని మందార మొక్క మొత్తం పాడైపోతుంది. అటు ఉండింది గాలి ఆడక ఎండకి, ఇట్లా ఉంటే కొంచెం తెరపుగా బాగుంటుందిలేని పక్కకు పెట్టుకున్నా. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి. ఆగండి కొంచెం. ఇదండి పూలు చూపిలా, పైన వర్షం పడుతుందిలేని కిందకు వచ్చేసా. ఇక్కడ చూపిస్తాను. ఇదండి వర్షానికి కూడా ఒకటే వాన కదండి, అస్సలు తెరపీయట్లేదు కదా. ఎన్ని పూలు వచ్చినాయో చూడండి. ఇంకా కొన్ని సన్నజాజులు కొయ్యలా, ఇంకా కొన్ని అయితే దారం నాకు దగ్గరలో అందుబాటులో ఉన్నాయి. కొన్ని కోసుకొని వచ్చా. మల్లెపూలు కొన్ని కోసాను, కాగడాలు. ఇవన్నీ ఇవి బాగా ఇంకా విచ్చుకోలేదు. ఇవన్నీ ఇట్లా వర్షానికి కూడా మన పూలు మంచిగా వస్తున్నాయి కదండి. ఇవి ఇంకా విచ్చుకోవాలి. గులాబీలు, ఇది పైన గులాబీ అండి. ఇక్కడ కింద ఈ కోసా. ఇదిగండి 3 మందారాలు వచ్చినాయి, బాగున్నాయా చూడండి ఎట్లున్నాయా. ఇదొకటి, గులాబీలు 3 కోసా కింద. అమ్మా కింద పడింది. ఇవన్నీ 3 గులాబీలు, ఆ మందారం కిందది 3 మందారాలు కిందవి. ఇవన్నీ పైన కోసుకొచ్చా. గుత్తులు పూలు, 100 వరహాలు. ఇవన్నీ ఇంకొక గుత్తి.
బాగానే వచ్చినాయి, పర్వాలే. అంటే అంతకుముందు కాదు కానీ పర్వాలేదు, బాగానే వచ్చినాయి. ఈ వానలకు ఇంత మాత్రం వస్తున్నాయి అంటే పర్వాలేదు కదండి. ఓకే అండి, ఇప్పుడైతే వెళ్ళి మీ మొక్కల్ని జాగ్రత్త చేసుకోండి. ఈ వీడియో కుదిరితే ఇప్పుడు పెట్టిస్తాను, చూడండి. అయ్యండి, బాగా వచ్చినాయి కదా. ఓకే అండి, ఉంటానండి, బాయ్ అండి.